టాలీవుడ్ హీరోయిన్ సమంత అనారోగ్యం కారణంగా చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఖుషి సినిమా తర్వాత ఇక ఏ సినిమా చేయలేదు. పూర్తిగా తన ఆరోగ్యంపై ఫోకస్ పెట్టింది. సినిమాలకు గ్యాప్ ఇస్తున్నానని, సంవత్సరం పాటు యాక్టివ్గా ఉండనని అనౌన్స్ చేసి మయోసైటిస్కు ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అంతేకాదు ఇన్నాళ్ళు సినిమా షూటింగ్ పక్కన పెట్టిన తన పర్సనల్ బిజినెస్ల పైన కూడా సమంత ఫోకస్ చేసింది. ఇక లేటెస్ట్గా మళ్ళీ సమంత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు రెడీ అయింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా బ్యాక్ టు బ్యాక్ వర్కింగ్ పోస్టులను పెట్టి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తన అభిమానులకు చెప్తుంది. 22 నెలల తరువాత మళ్ళీ ఇలా అటు పోస్టులు పెట్టి అభిమానులను అలరిస్తుంది. ప్రస్తుతం సమంత కొత్త సినిమాలేమీ సైన్ చేయలేదు. మయోసైటిస్కు ముందే కొన్ని సినిమాలను ఒప్పుకుంది. అందులో యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలను పూర్తి చేసింది. కానీ సమంత సైన్ చేసిన హిందీ ప్రాజెక్టుకు సిటాడెల్ వర్క్ మాత్రం పెండింగ్లో ఉంది. రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో వరుణ్ ధావన్కు జోడీగా సిటాడెల్ అనే ఓ వెబ్ సిరీస్లో సమంత నటిస్తుంది. హాలీవుడ్లో ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్కి రీమేక్గా ఇండియన్ వర్షన్లో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. అయితే ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఎంత లేదన్నా 2 ఏళ్ళు అయిపోయింది. దాదాపు సిరీస్ షూటింగ్ పూర్తయిన సమంత ఆరోగ్యం పరిస్థితుల కారణంగా ఆ సిరీస్ అక్కడే ఆగిపోయింది. ఇక ఛానళ్ల తర్వాత సిటాడెల్ డబ్బింగ్ వర్క్స్ మొదలుపెట్టింది సమంత. సిటాడెల్కి డబ్బింగ్ చెప్తున్న అటు ఓ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.